నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు బల్లిపడిన ఆహారం తిని 60 మంది విద్యార్థుల అస్వస్థత అన్నమయ్య జిల్లా టేకులపాలెం ప్రభుత్వ పాఠశాలలో ఘటన చిత్తూరులో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు 17 లక్షల విలువైన 440 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం విద్యార్థినికి డాక్టర్ కావాలన్న కోరికను నెరవేర్చిన పొద్దుటూరు ఎమ్మెల్యే వాత్సల్యశ్రీని రష్యాలో MBBS చదివిస్తున్న శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరు రాజుపాలెంను కరువు మండలాలుగా ప్రకటించాలి ఎమ్మెల్యే రాచమల్లు హామీ ఇవ్వాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ బల్లిపడిన ఆహారం తిని 60 మందికి పైగా విద్యార్థులు అస్వస్థత పాలయ్యారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలము బొమ్మన చెరువు పంచాయతీ టేకులపాలెం ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. వారందరినీ మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టీచర్లు తల్లిదండ్రులు ఈ హాస్పిటల్ చేర్చారు సార్. ఎవరికి కానీ ఇటు వచ్చిన పిల్లలు ఎవరికి కానీ వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ ఏమీ జరగలేదు సార్. వచ్చిన పిల్లలకందరికీ కూడా కొంచెం కంప్లీట్ ఏంటంటే ఇంజక్షన్ ఎత్తించినారు సార్. అది సార్ మ్యాటర్. అలాగే ఇంకోటి సార్, ఇంకా ప్రాథమికంగా మనం ఎంక్వైరీ చేసే మీడియా ఏమన్నా జరిగింటే ప్రాథమికంగా ఎంక్వైరీ చేసే తర్వాత నిజాలు సార్ తెలిసి మన పై అధికారులు కూడా అభినందించారు సార్. హెచ్ఎం ఇన్స్పెక్షన్ పోయినారు సార్. ఇన్స్పెక్షన్ పెడితే హెచ్ఎం వీళ్ళంతా బయట అప్పటికి అన్నం పెడతా ఉన్నారు. హెచ్ఎంస్ వీళ్ళంతా కూడా బయటకు వచ్చేందుకే పిల్లలంతా ఏదో పడింది అని అన్నారంట సార్. కానీ ఎవరికి వామిటింగ్స్ కాలేదు. ఆందోళనతో పిల్లల తల్లిదండ్రులు కార్లోనూ ఆటోలు వేసుకుని చేర్చడం జరిగింది సార్. అందరికీ మనం హాస్పిటల్లో ఇంజక్షన్ చేయించడం జరిగింది సార్. పిల్లలకి ఎటువంటి హాని జరగలేదు. అలాగే వాంతులు కానీ ఏం కానీ జరగలేదు సార్. చూసిందా సార్, ఆ పిల్లలు ఏదో అర్థం ఉన్నారంటే సార్. అదేమి ఎవరు చూడలేదండి సార్. చిత్తూరు పట్టణంలో నవంబర్ నెలలో దొంగతనానికి పాల్పడిన తమిళనాడు రాష్ట్రము తిరుచికి చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 17 లక్షల విలువ చేసే 440 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు పట్టణంలో సింధు టవర్స్ హోటల్ ఎదురుగా పార్కు చేసిన కారు అద్దాలను పగులగొట్టి కారులో నుంచి కీర్తన ఫైనాన్స్ కంపెనీకి చెందిన బంగారు నగలను దొంగిలించిన ఘటనపై చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాలను జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి విలేకరులకు తెలియజేశారు. అనంతరము కేసు దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి ప్రత్యేక రివార్డును అందజేశారు. ప్రాపర్టీ ఎవరైతే ఈ లోన్ పే చేసి వాళ్ళకి రిటర్న్ చేసే ప్రక్రియలో భాగంగా వీటిను ఏవైతే అతను మేనేజర్ ఉన్న రియల్ మేనేజర్ అతను చిత్తూరు జిల్లాకు రావడం, ఇక్కడ కూడా మిగతా అన్ని రీజియన్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తూ పీలేరు అట్లాగే కలికిరి ఉన్నటువంటి బ్రాంచెస్లో ఈ మిగతా గోల్డ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అన్నట్టుగా అతను పెట్టుకుని కార్లో బంగారం ప్యాకెట్స్ అట్లాగే ఉంచేసి కస్టమర్స్వి ఒక 5 నిమిషాలు సింధు హోటల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేసి వచ్చేలోపు అంటే సుమారుగా అతనికి ఒక అరగంట సేపు మళ్ళీ అక్కడ టైం పట్టింది. వేరే ఫోన్ కాల్స్ చేసుకున్న టైంలో ఈ టైంలో ఈ అఫెన్స్ జరిగింది. మనకి కార్ యొక్క బ్యాక్ సైడ్ గ్లాస్ బ్రేక్ చేసి దాని ఈ గోల్డ్ని చెక్ చేయడం జరిగింది. సో దీనిపైన టౌన్ డిఎస్పీ గారు శ్రీనివాసమూర్తి అట్లాగే చిత్తూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి గారు అందరూ కలిసి చక్కగా వర్కౌట్ చేశారు. దీంట్లో మనకి సోఫార్
ఒక ఇద్దరు నిందితులు దొరికారు. వాళ్ళు ఉదయం మనం చిత్తూరు టౌన్లో కట్టమంచి దగ్గర మళ్ళీ ఇట్లాంటి అఫెన్స్ చేయడానికి వచ్చేట్టుగా తెలిసింది. సో దానిపైన వీళ్ళు చెకింగ్ వాళ్ళు పట్టుకుని వారిని చెక్ చేయగా వాళ్ళ దగ్గర సుమారుగా మనకి 450 grams ఆఫ్ గోల్డ్ రికవరీ అయ్యింది. సుమారుగా 17 లక్షల దాకా అది పడుతుంది. వీళ్ళు చెప్పడం చూసినట్లయితే వీళ్ళు వచ్చేసి అతను యాక్చువల్గా ఈ మామూలుగా ఈ బ్యాంక్స్ దగ్గర అటెన్షన్ డైవర్షన్ కోసం పార్టిసిపేట్ చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఇతని కార్ పార్క్ చేసి ఉండడం, హోటల్ ముందు ఒక ఐసోలేటెడ్గా పార్క్ చేయడం, సో అక్కడ అఫెన్స్ చేసినట్టు చెప్తున్నారు. వీటితో పాటు మెయిన్ ముద్దాయి అతను నటరాజన్ చెప్పేసి ఉన్నాడు. అతని కోసం కూడా టీమ్స్ పంపించున్నాం. మేబీ నెక్స్ట్ 1 వీక్లో మనం వారిని కూడా న్యాప్ చేస్తాము. ఓవరాల్ చాలా గుడ్ వర్క్ అండి, బికాజ్ దీంట్లో మనకి ఎక్సెప్ట్ సీసీటీవీ ఫుటేజ్లో కొంత ఫేషియల్ ఇమేజ్ వచ్చింది, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ పెద్దగా ఏమీ రాలేదు. అంతా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుంటే ఎంటైర్ రూట్ అంతా కూడా చెక్ చేసుకుని దాంట్లో చిన్న క్లూ తీసుకుని అక్కడ నుంచి ఈ గ్యాంగ్ని మన వాళ్ళు ఫాలో చేస్తూ ఉండగా ఇవాళ ఉదయం మనకి టౌన్లో వీళ్ళు దొరకడం జరిగిందండి. సో ఈ డాక్టర్ కావాలన్న తన కోరికను నెరవేర్చిన పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లుకి వాత్సల్యశ్రీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్లో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ కుటుంబంలో ఒక్కరు చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుందని, అలాంటి సదుద్దేశంతోనే తాను వాత్సల్యశ్రీని రష్యాలోని ఒక ప్రముఖ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజ్, వాత్సల్యశ్రీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మూఢనమ్మకాలని ఇవన్నీ రూపుమాపిపోతాయి. ప్రపంచం ఏందే తెలుస్తుంది. తెలిసేదే కాదు, చదువుకునే పిల్లవాళ్ళు మన పిల్లోళ్ళు ప్రపంచాన్నే జయించడానికి కావాల్సిన ఆత్మస్థైర్యము, అందుకు కావాల్సిన విజ్ఞానము సిద్ధిస్తుంది. ఇది నేను స్పష్టంగా చెప్తాను. పేదరికంలో ఉండే తల్లిదండ్రులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఉచితంగా చదివిస్తూ ఉన్నాడు, అన్ని వసతులు చేస్తున్నాడు. కాబట్టి మీరు ఆ దిశగానే ప్రయాణం చేయండి. అది నమ్మిన నేను, నాకు 32 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి కూడా నేను చేసే అనేక రకాల సేవా కార్యక్రమాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. గత 25 సంవత్సరాలుగా ప్రతి పేదవాని విషయంలోనూ మేము స్పందిస్తూనే ఉన్నాం. ఆకలన్య, ప్రాణమన్య, ఆరోగ్యమన్య, విద్య అన్య, వివాహమన్య, మరణమన్య, దహన సంస్కారాలన్య. ఒక్కటేమిటి, దైనందిన జీవితంలో మనిషికి ఎదురయ్యే ప్రతి నిత్యము ఎదురయ్యే కష్టాలు ఏమైతే ఉన్నాయో ఆ కష్టాలన్నిటిలోనూ మా వంతు పాత్రగా ఉండడానికి కోసం 30 సంవత్సరాలుగా 25 సంవత్సరాలుగా శ్రమిస్తూనే ఉన్నాం. అందులో నేను విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన. ఎంతోమంది పేద పిల్లలను చదివించేదానికి కానీ, మా దగ్గరకు వచ్చినప్పుడు ఆర్థిక సహాయం చేసేదానికి కానీ ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ మధ్య కాలంలో కూడా మేము చెప్పినాం ఈ పాప గురించి. ఈ పాప పేరు వాత్సల్యశ్రీ. ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే, వాత్సల్యశ్రీ ఈ పాప పేరు. ఈ పాప ఎస్సీ కమ్యూనిటీ, పేద కుటుంబం. పేదని కూడా చెప్పచ్చు కాదు, నిరుపేద. వాళ్ళ అమ్మ కూడా ఆడుంది. నిరుపేద కుటుంబం. ఈ పాపకు తండ్రి లేడు, తండ్రి మరణించినాడు, తల్లి మాత్రమే ఉంది. మరెవ్వరూ లేరు వీళ్ళకు. నిరుపేద కుటుంబం. సొంత ఇల్లు కూడా లేకపోవచ్చు, బహుశా సొంత ఇల్లు కూడా లేదు. ప్రతినిత్యం కష్టంతోనే జీవించాల్సిన పరిస్థితి. ప్రతిరోజు ఆకలితో యుద్ధం చేయాల్సిన పరిస్థితి. అంటే నేను నా చిన్నతనంలో 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉన్నప్పుడు ఎట్లా ఆకలితో యుద్ధం చేసినానో అటువంటి యుద్ధం ఇప్పుడు వాళ్ళ అమ్మ వేస్తుంది ఈరోజు. అటువంటి కుటుంబం. ఈ పాప ప్రొద్దుటూరు పట్టణం ఎస్సీ ఇంటర్మీడియట్ పూర్తి అయింది. ఈ పాప తెలివైంది. స్పోర్ట్స్లో కూడా ఈ పాపకు ప్రావీణ్యత ఉంది. ఏదంటమ్మా, కరాటేలో కూడా ఈ పాప చాలా దూరం ప్రయాణం చేసింది. ఆ సర్టిఫికెట్ కూడా ఉన్నాయి. ఈ పాపకు డాక్టర్ కావాలా, అంబిషన్, కోరిక, స్వప్నం, కళ, డాక్టర్ కావాలనేది. దానికోసం మమ్మల్ని ఆశ్రయిస్తే మేము కోచింగ్ కూడా పంపించినాం. లాస్ట్ ఇయర్ ఈ పాపను మా డబ్బులతోనే పంపించినాం. 1,00,000 2 లక్షలు డబ్బులు పెట్టి కోచింగ్ పంపించి పాపకు మెడిసిన్ రాయమని చెప్పినాం. ఈ పాప రాసింది. రాస్తే ఈ పాపకు వాత్సల్యశ్రీ ఈ పాపకు మెడికల్ సీటు రష్యాలో వచ్చింది. పాపకు రష్యాలో చాలా పెద్ద యూనివర్సిటీలో, పెద్ద కాలేజీలో వచ్చింది. ఏషియన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ అనే చోట వచ్చింది పాపకు రష్యాలో, క్రిజిస్తాన్ అనే టౌన్లో. క్రిజిస్తాన్ అనే టౌన్లో ఏషియన్ మెడికల్ ఇన్స్టిట్యూట్లో వచ్చింది పాపకు ఎంబీబీఎస్. 6 సంవత్సరాలు చదవాలి అక్కడ. మరి పాప రష్యాలో సీట్ వచ్చింది, బాగానే ఉంది. మరి రష్యాకు పోవాలంటే హైదరాబాద్ పోయి మనం ఎక్కాలా ప్రజలారా. ప్రొద్దుటూరు, రాజపాలెం మండలాలను పొద్దుటూరు కరువు మండలాలుగా ప్రకటించాలని రాజుపాలెం మండలం మాజీ జెడ్పీటీసీ మహేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. నెహ్రూ రోడ్డులోని మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
వైసీపీ చెప్తున్నట్లు కరువు రైతులకు ఏ విధంగా న్యాయం చేశారో ఎమ్మెల్యే రాచమల్లు హామీ ఇవ్వాలని అన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో చేసిన నీరు, చెట్టు, పనుల బిల్లును ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వం చెల్లించలేదని ఆరోపించారు. ప్రధాన కాలువలలో పొడికలు తీశారు తప్ప ఉప కాలువలలో పొడికలు తీయలేదని, దీనివల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనం లేదని వారు అభ్యంతరం తెలిపారు. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము, ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశము, మొన్న సోమవారం ఎమ్మెల్యే గారు స్పందన కార్యక్రమం జరిగినప్పుడు రైతులందరినీ పిలుచుకొని పోయి మైలవరం నీళ్లు కలెక్టర్ గారు త్వరగా ఇచ్చారు. దీనివల్ల మైలవరం ఆయకట్టు చాలా అభివృద్ధి చెందింది. మొత్తం పైర్లన్నీ పైరన్నీ ఇప్పుడు ఉపయోగంలోకి వచ్చినాయి అని ఆయన చాలా ఘంటాపాతంగా చెప్పినాడు. ఒక రైతుగా మేము మాట్లాడుతున్నాము. మేము దాదాపు 25 నెలల క్రితము ఒక ర్యాలీ చేసినాము. ఆ ర్యాలీ చేసినప్పుడు మేము పెట్టిన ప్రధాన డిమాండ్ ఇవే: మైలవరం కాలువ పూడికి తీయాలా, గండికోట నుంచి మైలవరంకు నీళ్లు వదిలి మైలవరం ఆయకట్టునంతా స్థిరీకరించాలా, ప్రతి ఎకరాకు నీరు అందించాలని ఆ రోజు ప్రధాన డిమాండ్ పెట్టాము. కానీ మేము పెట్టిన నెల రోజుల తర్వాత పూడికి తీయడం జరిగింది. అయితే ఇప్పటికే మినుము, పెసర, కంది, జొన్న లాంటి పంటలు దాదాపుగా చనిపోయినాయి, పనికి రాకుండా పోయినాయి. కొన్ని చోట్ల అరటమల పొలంలో అందుకైతే రైతులు టిల్లర్ కొట్టినారు. అంటే ఎందుకు పనికిరాదనే ఆలోచనతో టిల్లర్ కూడా కొట్టి పనికి రాకుండా పోయినాయి. ఇంకా తర్వాత శనగ విషయానికి వస్తే వర్షం పడితే తప్ప శనగేసే పరిస్థితి లేదు. ఇప్పుడు నీళ్లు వదిలినారు. ఈ నీళ్లు వదిలి ఇప్పుడు నీళ్లు కట్టి శనగేసే కాలం కూడా దాటిపోయింది. ఆ కాలంలో వేసినా కూడా పంట వస్తానికి గ్యారంటీ లేదు. 2017-18 సంవత్సరంలో ఒక రైతుగా నాకు దాదాపు 2,50,000 రూపాయలు క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చింది. ఎలా వచ్చిందంటే ఆ రోజు మేము పత్తి పంట వేయలేదు. అప్పట్లో ప్రధానమంత్రి ఫసల్ యోజన బీమా కింద ఒక స్కీమ్ ఉన్నది. దాంట్లో మేము రైతులం పోయి ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఖచ్చితంగా ఆ పంటకు పంట వేస్తే ఒక నష్టము, పంట వేయకుండా పోవడం వల్ల అప్పటి వరకు రైతు పెట్టింటాడు కాబట్టి 25% అప్పట్లో ఇచ్చినారు. అంటే దాదాపు ఎకరాకి 8,000 రూపాయలు అప్పుడు ఇన్సూరెన్స్ కట్టిన ప్రతి రైతుకు వచ్చింది. ఇప్పుడు ఈ సిస్టమ్ వల్ల ఈ క్రాప్ చేయాలంటారు. ఈ క్రాప్ చేయాలంటే వాళ్ళకి యాప్ పనిచేయదు. యాప్ పనిచేస్తే తప్ప ఈ క్రాప్ కాదు. ఈ క్రాప్ కాకుండా ఇన్సూరెన్స్ అప్డేట్ కాదు. ఎప్పుడు ఇన్సూరెన్స్ కట్టకపోతే మాకు ₹1 కూడా వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఆల్రెడీ మేము మినుము, పెసర వేసినాము. దానికి సంబంధించి ఈ క్రాప్ చేయమని సంబంధిత గ్రామ సచివాలయాల అధికారులను అడిగినప్పుడు ఈ క్రాప్ చేయడానికి సంబంధించిన యాప్ రాలేదు. యాప్ వస్తే తప్ప మేము ఈ క్రాప్ చేయలేము, ఈ క్రాప్ చేస్తే తప్ప ఇన్సూరెన్స్ రాదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సరే, ఇంతవరకు ఎమ్మెల్యే గారు చెప్పాడు మాకు ఏం చేస్తారు. ఇప్పుడు మాకు కరువు, భయంకరమైన కరువు. మా తాతల టైంలో నుంచి దాదాపు 87 సంవత్సరాలు ఒక ఆయన, 97 సంవత్సరాలు ఒక ఆయన, మా ఊళ్ళో ఒక ఆయన అడిగిన ఇటువంటి కరువు ఎప్పుడైనా చూశారని అడిగిన. పచ్చి కరువు చూసినా కానీ ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడు చూడలేదు. ఈ పరిస్థితుల నుంచి గడ్డెక్కాలంటే ఫస్ట్ మా కరువు మండలాలు ప్రకటించాలి. ఎమ్మెల్యే గారు నీళ్ళు తెప్పించినాము ఏం చెప్తారు, అవన్నీ ఓకే, నీళ్ళు తెచ్చినారంటే అకాలం తెచ్చినారు, కాలం అయిపోయినాక వచ్చినాయి. సరే, ఇప్పుడు మా కరువు మండలాలకు ఎప్పుడు ప్రకటిస్తారు? రైతులకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం చేస్తారు? ఈ వేసిన పంటకు ఏ విధంగా సహాయం చేస్తారు? వేయాల్సిన బీడు భూములకు ఏ విధంగా సహాయం చేస్తారు? వీటి మీద ఎమ్మెల్యే గారు స్పష్టమైన. అయోధ్య శ్రీరాముని సన్నిధి నుంచి చాగలమర్రిలోని పట్టాభి రామాలయానికి శ్రీరాముని అక్షింతలు చేరాయి. అయోధ్యలో నిర్మాణం జరుగుతున్న శ్రీరాముని దివ్య భవ్య మందిర ప్రారంభోత్సవము జనవరి 22, 2024 జరగనున్నందున ఈ వేడుకను పురస్కరించుకొని దేశంలోని ప్రతి హిందూ కుటుంబానికి అయోధ్యలోని బాలరాముని పూజలో ఉపయోగించిన అక్షింతలు, రామాలయ చిత్రపటము చేర్చాలని శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టు నిర్ణయించింది.
మందిరం నుంచి వచ్చినటువంటి అక్షింతలను అవి అక్షింతలు చాగలమరికి చేరాయి. ఈ అక్షింతలు చాగలమరి కన్యకా పరమేశ్వరి ఆవరణలోని పట్టాభి రామాలయం నందు ఈరోజు అవి ఉంచడం జరిగింది. ఇక్కడి తర్వాత ఒక నెల రోజులు పూజలు అందుకుని ఆ పూజలు అనంతరం మండలంలోని ప్రతి గ్రామానికి వీధి వీధికి రామాలయాల కేంద్రంగా ఈ అక్షింతలను అందరికీ చేరవేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇప్పుడు రామాలయ నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ నిర్మాలయం యొక్క ఆ యొక్క అనుగ్రహం, స్వామివారి యొక్క అనుగ్రహం దేశంలో సుభిక్షంగా ఉండాలని చెప్పి దేశంలోని నలుమూలలో ఉన్న ప్రతి ఒక్క హిందూ బంధువులకు అలాగే ప్రతి ఒక్క మానవ కోటి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఈరోజు అదొక సంకల్పం తీసుకొని ప్రతి గ్రామము ప్రతి వాడ చేరాలనే ఉద్దేశంతో ఇవి పంపించడం జరిగింది. అలాగే ప్రతి మండల కేంద్రానికి ఈ అక్షింతలు అనేది అయోధ్య నుంచి రావడం జరిగింది. ఈ అక్షింతలను ప్రతి ఒక్కరికి చేరేలాగా మండల స్థాయిలోనే జగనన్నకు చెబుదాం స్పందన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తిరుపతి జిల్లా చంద్రగిరిలోని కొత్తపేట ప్రోటోకాల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర్ నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల స్థాయిలో వచ్చిన జగనన్నకు చెబుదాం స్పందన అర్జీలను గ్రామ మండల స్థాయి అధికారులతో పాటు జిల్లా అధికారులు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరిస్తారన్నారు. ఇప్పటికే పలు మండలాలలో మండల స్థాయి జగనన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాలో మధ్యవర్తుల ప్రమేయము అధికారుల చుట్టూ ప్రదక్షిణ లేకుండా పారదర్శకంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో లబ్ధిదారుల ఖాతాలో సంక్షేమ పథకాల నిధులు జమ అవుతున్నాయని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. స్థానిక మున్సిపల్ 3వ వార్డులోని 3వ సచివాలయ పరిధినందు ఆ వార్డు ఇన్ఛార్జి కృష్ణార్జునరెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2019 కన్నా ఎక్కువ మెజార్టీతో 50.5% ఓట్లపడకుండా మీ పిల్లలను సంసారం కోసం మీరు డబ్బులు ఖర్చు పెట్టే శక్తిని మీకు ప్రసాదించింది. ఈ రాష్ట్రంలో సంక్షేమ పాలన మాత్రమే సాగుతుంది, అభివృద్ధి పుట్టుబడింది. అభివృద్ధి అంటే ఏమిటో పథకాలన్నీ పెట్టి మనకు ఎంతో లాభం చేకూరుస్తున్నాడు. అటువల్ల ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మన వార్డుల్లో ప్రతి ఒక్క వార్డుల్లో ఎవరు సాయం కోరినా కూడా అందరికీ సాయం చేస్తున్నారు. మన వార్డులు అన్ని అభివృద్ధి చేస్తున్నారు మన ఎమ్మెల్యే గారు. అలాగే ముచ్చటగా 3వసారి మన ఎమ్మెల్యే గారిని మళ్ళీ ఎమ్మెల్యేని గెలిపించుకొని ఎంతో మెజారిటీగా గెలిపించుకొని మళ్ళీ ముఖ్యమంత్రిని మన ముందు అంతకంటే ఎక్కువ అవసరం మీ ముందు తల్లి అంటే ఓటర్లకు. మరొక 4 నెలల కాలంలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఇవి మాత్రమే అడ్డం ఉండేది. ఏప్రిల్ 1st, 2nd వీక్లో తర్వాత ఈ రాష్ట్రానికి ఎవరిని ముఖ్యమంత్రి చేసుకోవాలి, ఈ ప్రొద్దుటూరుకి ఎవరిని ఎమ్మెల్యే చేసుకోవాలి అని నిర్ణయించే అధికారం మీకే ఉంది. మీరు ఎవరనుకుంటే
మీరు ఎవరికి ఓటేస్తే వాళ్ళే ఎమ్మెల్యే అవుతారు, ఎమ్మెల్యే అయిన వాళ్ళే అక్కడ ముఖ్యమంత్రి అవుతారు, ఆ పార్టీ వాళ్ళే. మరి మీ భవిష్యత్తుకు తీర్పునిచ్చే రోజు ఆసన్నమవుతుంది. మీ భవిష్యత్తుకే, నా భవిష్యత్తుకు కాదు. నాదేముందమ్మా, మహా అంటే ఓడితే ఏమైతా తల్లి? ఇల్లు ఏమన్నా పడిపోతుందా? నా భార్య ఏమైనా విడాకులు ఇస్తుందా? భూ పెట్టదా? పెడతాది. ఓడినా నా పిల్లామే, గెలిచినా నా పిల్లామే. ఏమవుతుంది? నాకు నష్టం ఏమి కాదు. ఓ 2 రోజులు బాధపడతా. నష్టం జరిగేది ఎవరి తల్లి? ప్రజలు జరుగుతుంది. ఏం నష్టం జరుగుతుందయ్యా? ఏం జగన్మోహన్ రెడ్డి పోతే చంద్రబాబు నాయుడు వస్తే ఏం నష్టం జరుగుతుంది? ఏమి పనులు జరగవా అని మీరు ఆలోచించాలి. ఇప్పుడు జరుగుతాయా జరగవా? అంతకుముందు చంద్రబాబు నాయుడు చెప్పి ఏం చేసినాడు? మంచి పరిపాలన చేసినాడా చేయలేదా? మనకు మాట ఇచ్చి మాట తప్పినాడా? మాట నిలబెట్టుకున్నాడా? మన బాకీలు కట్టాలని చెప్పి కట్టినాడా కట్టలేదా? రైతులకు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి కట్టినాడా కట్టలేదా? మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇచ్చినాడా ఇయ్యలేదా? నిరుద్యోగ భృతి 2000 ఇస్తానని చెప్పి ఇచ్చినాడా ఇయ్యలేదా? మీ బంగారు తాకట్టు పెట్టండి ఇడిపిస్తానని చెప్పినాడు, ఇడిపించినాడా ఇడిపిలేదా? ఇవన్నీ ఆయన పరిపాలనకు అర్థం పట్టే విషయాలు, మంచిగా చెడ్డయా అని మీరు ఆలోచించుకోవాలా. ఇప్పుడు జగన్ వచ్చినాడు, ఎన్నికల కంటే ముందు జగన్ ఏం చెప్పినాడు మీకు? నా పార్టీకి ఓటేస్తే, నా ఫ్యాన్ గుర్తుని గెలిపిస్తే ఇదిగో నేను మీకు ఇవి చేస్తా అని చెప్పినాడు. ఏం చేస్తా అని చెప్పినాడు? ఆ బోర్డులో ఉండేట్టు చేస్తా అని చెప్పినాడు. ఎక్కువసేపు కూడా మిమ్మల్ని విసిగించాల్సిన అవసరం లే, ఆ బోర్డులో ఉండేట్టు చేస్తా అని చెప్పినాడు. మీ పిల్లలు చదివే స్కూళ్ళు బాగు చేస్తా, మీ పిల్లలు బడికి పంపండి 15,000 ఇస్తా అని చెప్పినాడు. ఎందుకమ్మా? నిరక్షరాస్యతను పోగొట్టాలా, అక్షరాస్యత? నాడు నేడు పథకము పెద్ద బూటకమని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ అన్నారు. ఆయన మాట్లాడుతూ నాడు నేడు పనులకు ప్రచారం ఎక్కువ, ప్రయోజనం తక్కువ అని ఎమ్మెల్యే మేడే మల్లికార్జున్ రెడ్డి సొంత మండలము నందలూరు పంచాయతీ అరుంధతి వాడ ప్రాథమిక పాఠశాల పరిస్థితి దారుణంగా ఉందని రేవూరి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నందలూరు సర్పంచ్ మేడిపోతుల రాము, ఎస్సీసెల్ నియోజకవర్గ అధ్యక్షులు జ్యోతి శివ, తెలుగు యువత రాష్ట్ర నియోజకవర్గ కార్యదర్శి సురేష్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నందలూరు పంచాయతీ, నందలూరు మండలం అరుంధతి వాడలో 1 నుంచి 5వ తరగతి వరకు ఉండింది. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత డివైడ్ చేసి 3, 4, 5 తరగతులను హై స్కూల్ పంపించడం వల్ల ఇక్కడ స్ట్రెంత్ కూడా తగ్గిపోయింది. ఎట్లా ఉంటారయ్యా స్ట్రెంత్? సొంత ఎమ్మెల్యే మండలం ఇది. సొంత ఎమ్మెల్యే మండలంలో ఈరోజు చూసాం పారిగోడలు ఎంత ఏ విధంగా ఉన్నాయో. ఈ విధంగా ఉంటే ఎవరైనా చేరతారా స్కూల్లో? జగన్మోహన్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాడు. నేను నాడు నేడు కింద కార్పొరేట్ స్థాయిలో ఈరోజు విద్యను అందిస్తున్నానని చెప్పి, ఒక అరుంధతి వాడలో ఈ విధంగా ఉందంటే అంటే ఎవరికి చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి? ధనికులకు మాత్రమే చేస్తూ ఉన్నాడా అనేది ఏడే అర్థమవుతా ఉంది. సిగ్గు లేకుండా ఏదో విద్యార్థులను ఉద్ధరించినట్టు అమ్మఒడి ఇస్తానని చెప్తా ఉన్నావు. ఏం చెప్పావే అమ్మఒడిలో? ఫస్ట్ ఏం చెప్పినావు? ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పావు. ఈరోజు అది కాస్త ఏమైంది? ఒకరికి మాత్రమే పరిమితమైంది. తర్వాత ఏం చెప్పావు? 15,000 ఇస్తానని చెప్పావు. 15,000 నుంచి 14,000 నుంచి ఇప్పుడు 13,000 అయింది. దాని తర్వాత ఏదైతే జనవరిలో ఇస్తా ఉన్న అమ్మఒడిని జూన్కు మార్చడం వల్ల 2024లో రావాల్సిన అమ్మఒడి ఇప్పుడు విద్యార్థులకు తల్లిదండ్రులకు ఎగ్గొట్టావు. మోసం చేయలేదా నువ్వు? నాడు నేడని చెప్పావు. వేల కోట్ల రూపాయలను దోచుకొని ఈరోజు మీరే చూశారు ప్రత్యక్షంగా నందలూరు అరుంధతి వాడలో ఏ విధంగా ఉందో. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. కానీ ఏదో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో విద్యార్థులు చేసినట్టు బుకాయించుకుంటా ఉంది. దయచేసి రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం గమనించాలి. అట్లాగే రాజంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకం కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
ఈ రాజంపేట నియోజకవర్గంలో ప్రతి స్కూల్ ఇదే విధంగా ఉంది. ఏయో మంత్రి వచ్చినప్పుడు ఎమ్మెల్యే వచ్చినప్పుడు నాడు నేడు కింద కొన్ని స్కూళ్ళు సెలెక్ట్ చేసి ఊనే బూటకప్పు నాడు నేడు చేశారు. దీంతో అర్థమవుతా ఉంది. దయచేసి ప్రతి ఓటర్ కూడా ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆలోచించి ఈసారి 2024 జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి ఏదైతే ఈ బిల్డింగ్ కట్టింది కూడా తెలుగుదేశం గవర్నమెంట్లోనే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ప్రతి గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉండాలా, ఒక పంచాయతీలో ఒక జడ్పీ పాఠశాల ఉండాలా, మండల స్థాయిలో ఒక జూనియర్ కళాశాల ఉండాలా, నియోజకవర్గ స్థాయిలో ఒక డిగ్రీ కళాశాల ఒక ఇంజనీరింగ్ కళాశాల ఉండాలా, అట్లాగే జిల్లా స్థాయిలో ఒక మెడికల్ కళాశాల ఉండాలని చెప్పి విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అవన్నీ మీరు గమనించాలి. ఇప్పుడు విద్యతోనే అన్ని జరిగేది. ఈరోజు మన విద్యార్థులు మన నిరుద్యోగులు ఎవరైనా మాటలు నమ్మకుండా రియాలిటీని నమ్మి నారా చంద్రబాబు నాయుడు గారిని అట్లాగే రాజంపేట నియోజకవర్గంలో బత్యాల చెంగల్నాయుడు గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బల్లిపడిన ఆహారం తిని 60 మంది విద్యార్థుల అస్వస్థత. అన్నమయ్య జిల్లా టేకులపాలెం ప్రభుత్వ పాఠశాలలో ఘటన. చిత్తూరులో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు. 17 లక్షల విలువైన 440 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం. విద్యార్థినికి డాక్టర్ కావాలన్న కోరికను నెరవేర్చిన పొద్దుటూరు ఎమ్మెల్యే. వాత్సల్యశ్రీని రష్యాలో ఎంబీబీఎస్ చదివిస్తున్న శివప్రసాద్ రెడ్డి. ప్రొద్దుటూరు రాజుపాలెంను కరువు మండలాలుగా ప్రకటించాలి. ఎమ్మెల్యే రాచమల్లు హామీ ఇవ్వాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.